ప్రకృతి ప్రకృతి అంటే పచ్చదనం, పచ్చదనం అంటే మొక్కలు. మరి మనం ఎక్కడైతే మొక్కలు బాగా పెంచుతామో ఆ వాతావరణం అంతా కూడా మనం పీల్చే గాలి కూడా స్వచ్ఛంగా ఉంటుంది. మరి ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాము, కమలా గార్డెన్స్. చాలా పేరుందండి ఈవిడ పెంచే మొక్కలు కొత్త కొత్తవి, అట్లాగే ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తూ ఉంటారు. మనం ఈరోజు కమల గారి ఇంటికి వచ్చాము. మరి లోపలికి వెళ్దాము, ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు అన్నీ చూపిస్తాను, రండి. సో మనమైతే లోపలికి వచ్చేసాము. చాలా మొక్కలు మనకి ఎంట్రన్స్ లోనే చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇండోర్ మొక్కలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్ లో మనకి గోరింటాకు మొక్క కూడా పెట్టారు వీళ్ళు. ఇదిగోండి, గోరింటాకు మొక్క కూడా ఉంది. అట్లాగే మీకు ఒక మొక్క చూపిస్తాను. ఇది మనం ముట్టుకుంటే ఉమ్మెత్త మొక్క అంటారు, ముట్టుకుంటే ముడుచుకుంటుంది. మరి ఎంతమందికి తెలిసి ఈ మొక్క మీకు చూపిస్తాను, చూడండి. అదిగోండి, ముట్టుకుంటే ముడుచుకునే మొక్క. భలే దొరికింది. ఇది ఎప్పుడో చిన్నప్పుడు నేను చూశాను, మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. ఇట్లా ముడుచుకుంటాయి ఆకులు. అదిగోండి, సూపర్ ఉంది. మనకి ఎంట్రన్స్ లోనే ఇట్లా ఉన్నాయంటే ఇంకా మేడం దగ్గర కొత్త కొత్త వెరైటీస్ చాలా ఉంటాయి. ఆకులు అండి, చూడండి, ఆకులే. పువ్వులు మనం అందం అనుకుంటాము, ఆకులు కూడా మనం ఎక్కడ చూడనివి కొత్త కొత్త కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇది కూడా మరి నాకైతే తెలీదు. నాకు తెలిసిన కొన్ని మొక్కలే. మరి ఇది ఏంటో ఇంకా మేడం పైన ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో దారంతా కొన్ని మొక్కలు అయితే డెకరేషన్ చేశారండి, గోళీలు వేసి అట్లా. చాలా చాలా పువ్వుల కుండీలు కూడా కొత్త కొత్త డిజైన్లు, ఇవన్నీ మొక్కలు. ఇది ఏంటి, తమలపాకు మొక్క అండి, చూసారా ఎంతెంత ఆకులు వచ్చినాయి. అసలు ప్రతిదీ మనం చూడాల్సిందే అన్నట్టుగా. చూడండి, దీనికి అల్లడానికి ఇక్కడ తాళ్ళు కూడా కట్టారు. కొన్ని మొక్కలు అయితే నాకు తెలియని కూడా తెలియవు. మొత్తానికి ఇల్లంతా గార్డెన్ చేసేసారు. పెద్ద చెట్టు కనిపిస్తుందండి, మునగ చెట్టు. మునక్కాయలు కాస్తూ ఉంటాయి కదా, వీటి ఆకుల ద్వారా కూడా హెల్త్కి చాలా మంచిది. మునగాకుల రసం కానీ షుగర్ పేషెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి. అట్లాగే దీంతో పాటు పెద్ద అరటి చెట్టు కూడా ఉంది, దాని పక్కనే బొబ్బాస్ చెట్టు ఉంది. ఇన్ని చెట్లు మెయింటైన్ చేయడం చాలా కష్టమండి. మనం చెప్పేసుకుంటున్నాం కానీ చాలా ఈజీగా, చాలా చాలా కష్టం. వాటిని తెచ్చి పెంచి అవి బతికాయా లేదా ఇది అంతా చూసుకోవాలి వాళ్ళు. సో ఇక్కడ అయితే కింద ఇది మొత్తం ఇవి చూపించాను. మరి పైకి వెళ్దాము, అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనం అయితే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఈ ఫ్లోర్లోకి రాగానే ద్రాక్ష పళ్ళు, అంటే ఇంకా పళ్ళు కాలేదు, చిన్నగా ఉన్నాయి. గుత్తులు గుత్తులు ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. మరి చూద్దాము, మీకు అవి చూపిస్తాను. అసలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇగోండి ఎంత బాగున్నాయంటే అసలు రియల్గా చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైము. చాలా చాలా బాగున్నాయి. ఇగోండి, ఒకసారి మనం వైజాగ్లో హోమ్ టూర్ చేసినప్పుడు మామిడికాయలు గుత్తులు గుత్తులులాగా కాసినాయి, సేమ్ అట్లాగే ఉన్నాయి ద్రాక్ష గుత్తులు. అసలు ఇన్ని ఉంటాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం చెట్టు అంతా అల్లేసినాయి అన్నమాట. ఇది సీజన్ అయి ఉండొచ్చు మేబీ. స్మెల్ కూడా వస్తున్నాయి ఇవి. మొత్తం అల్లి ఇది కింద వరకు వెళ్ళింది. ఇగోండి, అది కోతులు తింటాయని ఆ ఎల్లోది పరదలాగా కప్పారు. ఇదిగోండి గ్రీన్ది, ఇదిగోండి ఇవి చూడండి. వావ్ అనిపిస్తుంది నాకైతే, ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్. ఇన్ని ఉండడం అంటే తక్కువ ఉన్నవి చూసాను కానీ ఇంత మరి ఇన్ని గుత్తుల్లాగా ఉండడం చూడలేను నేను. మరి ఇంకా సెకండ్ థర్డ్ ఫ్లోర్ ఉంది, మరి అక్కడే మొక్కలు ఉన్నాయో మీకు చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. ఇక్కడ ఇందాక మనం చూసిన ద్రాక్ష ఇదంతా కూడా అల్లింది. ఇక్కడ ఒక అంటే ఇండోర్ మొక్కలు ఇవి. ఈ పువ్వులు నాకు తెలియదండి, ఇది కూడా చూడడం ఫస్ట్ టైం. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి, మరి ఏం పువ్వులు నాకు కూడా తెలీదు. అయితే ఇక్కడ 2 స్పెషల్ చెట్లు ఉన్నాయంటండి. నోని మొక్క ఒకటి ఉంది, అట్లాగే విష్ణుక్రాంతం ఒకటి ఉందట. ఇగోండి ఇక్కడ పువ్వులు చూసారా,
ఇదొకటి విష్ణుక్రాంతం చూపిస్తాను. అవి కూడా ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయంట. మొత్తానికి కింద నుంచి పై వరకు మొక్కలేనండి. అదిగోండి ఇవే విష్ణుక్రాంతం వైలెట్ కలర్లో ఉన్నాయి చూసారా. వీటికి విష్ణుక్రాంతం అంటారట. నిజంగా నేనైతే ఎక్కడ చూడలేదండి ఈ మొక్కలు, చాలా తక్కువ ఇన్ని రకాలు. ఈ ఫ్లోర్లో ఇవి స్పెషల్గా పెట్టారు. ఇవి నోని మొక్కలు అంట. మొత్తానికి అయితే కింద నుంచి పై వరకు పచ్చదనమే కనిపించిందండి. మనకి రకరకాల మొక్కలతో ఆహారం పలుకుతున్నట్టు. మేడం ఎంత ఓపికగా చేశారో నాకైతే అర్థమవుతుంది. ఎఫర్ట్ ఎంత పెట్టారు ఈ మొక్కలకి. మేడం ఇవేంటి? శివుడికి పెట్టేవి. అవునా, ఓకే. సీతాఫలం. సో ఫైనల్గా వచ్చేసామన్నమాట టెర్రస్ పైకి. మ్యామ్ ఇక్కడ మొక్కలు చూస్తున్నారు. మ్యామ్ నమస్తే అండి. అసలు మేము ఎక్కడ చూడని వెరైటీ మొక్కలు. కాదు ముట్టుకుంటే ముడుచుకుని అత్తి చెట్టు కూడా తీసుకొచ్చారు మీరు. అంత ఇదిగా టచ్ మీ నాట్ ఇంగ్లీష్ లో దాన్ని టచ్ మీ నాట్ అత్తిపత్తి చెట్టు అంటారు తెలుగులో. అవునా? అవును. అవి మేము చిన్నప్పుడు ఊర్లో చూసాం, తర్వాత ఇక్కడ చూడటం ఇల్లేళ్ల తర్వాత. ఇదేమో జింజర్ మొక్క. ఇది జింజర్ పూత వచ్చినట్టుంది దీనికి. ఇది జింజర్ మొక్క అన్నమాట. ఇది మందార. మందార, ఓకే. ఇవి ఆకులు అంటే దీనికి ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ వస్తాయి. జింజర్ ఫ్లవర్ అంటారు మొక్కది. ఫ్లవర్ వస్తుంది దీనికి. ఓకే, ఓకేనా? వచ్చేసావా లాంగ్ బీన్స్ చూడు. బీన్స్ అవి లాంగ్ బీన్స్. చిక్కుడుకాయ అవి. ఎస్, ఇవేమో చిక్కుళ్ళు. అయిపోయింది సీజన్ అయిపోయింది. ఇవి ఫ్లవర్స్, ఇవి రెయిన్ లిల్లీస్ అంటారమ్మా. రెయిన్ లిల్లీ ఇది సీజన్. ఇప్పుడు వర్షాకాలం రెయిన్ లిల్లీస్ అంటారు వాటిని. ఇప్పుడు బాగా వస్తాయి అన్నమాట. తర్వాత మీకు ఆ సందులో అరటి మొక్క ఉంది చూడండి. ఇద్దరం పట్టం. మీరే చూడండి అండి. అది ఏంటి తెలుసా? ఆర్నమెంటల్ అన్నమాట అరటి. దానికి ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ వస్తాయి. అంటే కాయలు చూసాం కానీ ఇప్పటి వరకు. అందుకని మీకు అది స్పెసిఫిక్ గా చాలా బాగుంది. అసలు ఎక్కడ చూడలేదు నేను. ఇదిగోండి ఆర్నమెంటల్ బనానా. చూసారా ఎంత ఫ్లవర్ కూడా మంచి లైట్ పింక్ కలర్ లో ఉంది. భలే ఉంది మ్యామ్. ఇది కూడా ఇదేమో శంకు పూలు అంటే. ఇదొక కలర్. అదొక కలర్ అన్నమాట. ఎక్కువగా వైలెట్ ఉంటది. వైట్ ఉంటది. సో ఇదొక కలర్ అన్నమాట. చాలా బాగుంది. బ్లూ అండ్ వైట్ లో. బ్లూ అండ్ వైట్ కలర్ అన్నమాట. అంటే మీరు ఇంకా అలా సెలెక్ట్ గా చేసుకొని తెచ్చుకున్నారు మొక్కలన్నీ కూడా. ఇంకా అప్పుడే ఏం చూసావు తల్లి? చూద్దు రా. అది కాదు, ఇదేమో మొగలి. ఇది మొగలి. ఏది ఎల్లో వస్తుందా? వైట్ మొగలి పువ్వు వస్తుంది కదా. అవును, గ్రీన్ కలర్ లో. గ్రీన్ కాదు, మొగలి. ఇది మొగలి. సంపెంగ కాదు. సంపెంగ కాదు, మొగలి పువ్వు. మొగలి పువ్వు అంటారు కదా. అమ్మవారికి చాలా ఇష్టం. అది పెడతారు ఇలా పొడుగ్గా వస్తుంది. అంటే మొగలి పొదన్న దగ్గర పాములు వస్తాయి అంటారు. పైన వస్తాయి. స్మెల్ వస్తుందా మంచిగా? చాలా. అంటే పుయ్య ఇంకా రావాలి కదా, పువ్వు రావాలి. పువ్వు వచ్చిందంటే మనకి మంచి. దాని పక్కన ఇది ఇదేమో పింక్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. దీనికి లెగిస్ట్రోమియా అంటారు దీన్ని. పింక్ ఫ్లవర్స్ చాలా వస్తాయి దీనికి. ఇది ఒక దీని లోపలే పడి మొలిచిన ఒక టొమాటో అమ్మ. ఎంత బాగా వచ్చిందో, ఎంత బలంగా పెరుగుతుందో చూడండి. మనం కావాలనేసి పెరగవు. అది నిన్న ఒకరు చెప్పారు మేడం, కాదంబరి కిరణ్ గారు, సినిమా యాక్టర్. మొక్కల్ని మనం తిడితే అది కుళ్ళి కుళ్ళి చచ్చిపోద్దట. మనం వాటితో మాట్లాడితే బతుకుతాయంటే నేను షాక్ అయ్యాను. మాట్లాడాలండి. అదే ఆయన చెప్పింది కూడా ఇదే మాట. ఆయన కూడా ఇట్లాగే గార్డెన్ పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సో ఇదేమో ఆల్మండ్ అంటారు. కానీ ఆల్మండలో ఇది ముద్ద. నిన్న పువ్వు పూసింది పడిపోయింది కింద. అట్లా ముద్దలాగా ఉంటుంది అంట. నార్మల్ గా అయితే అందరి దగ్గర సింగిలే ఉంటుంది. స్పెషల్ ఇది అది ముద్దలాగా ఉంటుంది. ఫ్లవర్ పడిపోయింది. నిన్ననే పూసింది బాగా. మరి పైన ఏమన్నా ఉన్నాయి? ఆల్మండ్ ముద్ద. ఆల్మండ్ చాలా మంచి కలర్ కూడా. తర్వాత ఇదేమో రెడ్ బచ్చలమ్మ. ఇది బచ్చలు, రెడ్ బచ్చలు. ఇది రెడ్ బచ్చలు. ఓకే, పైకి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఇటు అయ్యాక ఇటు వద్దాం.
ఇక్కడ నీకు ఇప్పుడు అవ్వదు. అసలు ఇల్లు చూడాల్సిన మొత్తం మొక్కలతో నింపేశారు. అది కాదు మేడం, నాకు ఒక డౌట్. ఇది పసుపు నాన్న, ఇది పసుపు మొక్క, ఇది పసుపు. అయితే మీరు ఇంత చేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 25 ఏళ్ళు పైన అయింది. 25 ఏళ్ళు పైన. మరి సార్ ఏమన్నారు మీకు? బాగా సార్ ఏమనడానికమ్మా, సారు ఉన్నప్పుడు అంటే కరోనా ముందు వరకు కూడా ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్సే పెంచా. అవి కూడా ఇంత లేవు, కొన్ని లిమిటెడ్ గా ఒక 30 కుండీలు వరకు అలా, ఓన్లీ ఫ్లవర్స్, ఇంకేమీ లేదు. కరోనా తర్వాత ఈ వీడియోలు మనకి యూట్యూబ్స్ వచ్చేసరికి కూరగాయలు పెంచుతున్నారు కదా అందరు చూసి, ఓ మనం కూడా మిద్దె తోట టెర్రస్ మీద కూరలు పెంచుకోవచ్చు కదా, మంచి ఆర్గానిక్ ఫుడ్ తినొచ్చు, ఈ కొనుక్కున్న తిని రోగాలు తెచ్చుకోవడం ఎందుకన్న ఐడియా వచ్చి, అప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ 2 years కూడా చాలా ఖాళీగా ఉన్నాం కరోనా టైంలో. సో అప్పుడు మంచి టైం దొరికింది అనమాట మనకి. దొరికి అప్పుడు ఇవన్నీ చక్కగా పెట్టుకోవడానికి పనికి వచ్చింది అన్నమాట. ఎక్కువ ఉండాలి, ఆ మట్టిని మనం కలెక్ట్ చేయాలి, తెచ్చి పెట్టి వాటిని బతికే లేదా అబ్జర్వ్ చేయాలి. ఇది చూడమ్మా అరటి చెట్టు, ఇది ఒక అరటి చెట్టు, ఇది ఒక రకమా, ఇది ఒక రకం అరటి చెట్టు, ఇది కర్పూరం ఇది. తర్వాత ఇదేమో అదేంటి ప్యాషన్ ఫ్రూట్ అంటారు దీన్ని. దాని కుండి చూడు, వేరొచ్చింది. కుండి చూడు ఎంత చిన్నదో. అవును, అంత చిన్న కుండీలో ఈ ప్యాషన్ ఫ్రూట్ పెట్టా. అంటే నాకేంటంటే ఇప్పుడు ఈ చిన్న కుండీలో పెట్టి పండించాలి, పండించి చూపించాలి. అంటే మీరు ఇట్లా టెర్రస్ పైన స్లాబ్ పైన పెట్టారు కదా, ఈ వెయిట్ కి ఏం ప్రాబ్లం? ఏమి కాదమ్మా, ఇంటి మీద ఇల్లు కడుతున్నారు, 20-30 ఫ్లోర్లు కడుతున్నారు అవునా. ఆ ఫ్లోర్స్ లలో కూడా సామాన్లు పెడతారు, ఫ్రిడ్జ్లు అంటారు, డబుల్ కార్డ్స్ అంటారు, ఆ సామాన్లు మరి అవి కావా, మరి అవన్నీ కూడా వెయిటే కదా. సో దాన్ని మించి ఇదేం పెద్ద అంత వెయిట్ కాదు, ఇది కాదు. ఓకే, సో మనం వెయిట్ పెట్టినా కూడా ఈక్వల్ గా పెడతాం. ఎట్లా బీమ్స్ మీద పెట్టుకుంటూ, బీమ్స్ దగ్గర ఏమో కొంచెం పెద్ద పెద్దవి, నార్మల్ చోట కొంచెం చిన్న చిన్న వాళ్ళ పెడతాం కాబట్టి ఏమి పర్వాలేదు, ఏం ప్రాబ్లం. ఎప్పటి వరకు అంటే నీకు నేల మీద వాటర్ పడనంత వరకు నీకు ప్రాబ్లం ఉండదు. వాటర్ మటుకు నేల మీద ఉండకూడదు ఎప్పుడు, అది వెళ్ళిపోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మన కింద స్టాండ్స్ మటుకు కంపల్సరీ పెట్టుకోవాలి. ఫ్లోర్ దెబ్బ తినడం కాదు, వాటర్ మనం పోసిన నీళ్లు స్టాగ్నేట్ అవ్వకూడదు అక్కడ. సో కాబట్టి మనకి ఏం ప్రాబ్లం రాదు. ఎక్కడానికి ఇబ్బందిగానే ఉంది మేడం, పాపం ఎన్నిసార్లు నేను ఎక్కుతా రోజు. అంటే ఇప్పుడు మానేశారమ్మా, ఇప్పుడు పని వాళ్ళే ఇంకంతా వాళ్ళే చూసుకుంటున్నారు పాపం. అయితే ఎక్కగానే మనకి వావ్ అనిపిస్తుంది, మనసంతా కూడా పులకరిస్తుంది. అన్ని పువ్వుల మొక్కలే భలే ఉన్నాయి, లోటస్ తో సహా. నచ్చాయా? అద్భుతం, నచ్చాయా అని అడుగుతారా? ఇది ముద్దు మందార. దీన్ని ఏమంటారంటే గంటల మందార ఏదో అంటారంటే, పువ్వులో పువ్వు. సో అది అవును, పువ్వులో పువ్వు వచ్చింది, డబుల్. ఎడినియమ్స్ అమ్మా, వీటిని ఎడినియమ్స్ అంటారు. ఈ మొక్క ఎడినియం మొక్క. సో ఈ పూలు దీనికి ఎక్కువ వాటర్ ఉండకూడదు. వీటికి ఇవి అన్ని ఎడారి మొక్కలు, సో వీటికి ఎక్కువ వాటర్ ఉండకూడదు. కానీ పువ్వులు మటుకు చాలా బాగా పూస్తాయి. మరి మట్టి ఎట్లా? అంతే, ఇట్లా మామూలు మట్టి వేయచ్చు, కానీ కొంచెం వాటర్ తక్కువ ఇవ్వాలన్నమాట. సో దీన్ని ఎడినియం అంటారు. దాంట్లో వైట్, ఈ పింక్ ఉంది ఇక్కడ. అటు మూలేమో డ్రాగన్ ఫ్రూట్ పెట్టా, దానికి కాయలు వచ్చాయి, చక్కగా కోతులు తినేసి వెళ్ళాయి. శుభ్రంగా వాటిని పీకేసి తినేసి వెళ్ళిపోయి. ఇంకా మనం ఏమంటాం అమ్మ వాటిని? అప్పుడు మీరు ఈ పైన కూడా ఏదైనా నెట్ లాగా వేయాల్సి ఉంటుంది. కష్టం, ఇంకా ఇంత చేయడం అంటే చాలా కష్టం కదా. అందుకని ఇంకా ఇది వైలెట్ కలర్, వైలెట్ మందార ఫస్ట్ టైం మేము చూడడం, నిజంగా ఎప్పుడు చూడలేదు. వైలెట్ మందార అండి, మొగ్గలు కూడా చాలా వచ్చాయి, చూసారా ఎంత బాగుంటుందో ఈ కలర్. వైలెట్ నా శారీ కలర్ అదే, కరెక్ట్. అది ముద్ద మందార, ఫుల్ రెడ్. ఇక్కడ ఒక మందార ఉంది, ఆరెంజ్, అది కూడా తీసుకో. ఆరెంజ్ ప్లేస్ లేకుండా ఆ పిచ్చి తోటి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ మొక్కలు. ఎన్ని రకాలు ఉండాలి, అన్ని రకాలు ఉన్నాయి. మ్యామ్ ఎక్కడి నుంచి తెస్తారు మొక్కలన్నీ? కూడా నర్సరీలో. ఎక్కడ మంచిగా. ఇదేమో చిట్టి మందారం, ఇది చిట్టి మందారం, చిన్న పూలు అన్నమాట. ఇది ఈ వైట్, ఇది వాటర్ లోనే ఉంటుందమ్మా. దాన్ని ఏదో అజోలానా ఏదో అంటారు. మట్టి లేదు, ఓన్లీ వాటర్ తోటే ఉంటుంది అనమాట అది. సో ఇది ఒక రకం మందార, చూసావా? అవును, ఇది
ఎంత డబుల్ బాగుంది కలర్ డబుల్ కలర్ మందార ఇందులో ఇవి కూడా చూసారా ఇది మక్మల్ క్లాత్ లాగా అనిపించింది క్లాత్ లాగా ఎంత బాగుంది కదా ఈ ఫ్లవర్ చాలా బాగుంది మ్యామ్. ఇది ఒకటి అదొక కలర్ చూడు అక్కడ ఇంకో కలర్ ఉంది ఇవన్నీ మీకు చాలా రేర్ వెరైటీస్ ఇవి ఓకే ఇగో, ఈ మందార ఇది వచ్చేసావా ఎంత బాగుంది అసలు ఇది కూడా చూడలేదు. యా ఇది ఒక మందార అన్నమాట అసలు అది ఎంత క్లాత్ లాగే ఉంది అది. క్లాత్ లాగా ఉంది అది ఓకే తర్వాత ఈ చూడు ఈ ఫ్లవర్ చూడు వైట్ బ్రహ్మకంలో లాగా విరిసింది. ఇది ఒక మందార ఇది అయితే కింద మనకి వచ్చింది కదా ద్రాక్ష, ఎక్కడి నుంచి చేసారా లేకపోతే ఏ ఫ్లోర్ లో నుంచి? కింద కిందేనా? కింద నుంచి పైకి పైకి ఎక్కిచ్చేసాను అనమాట. కాకపోతే ఏంటంటే పాపం మాకు కష్టంగా ఉంది అది కోతులు ఉంచట్లా పీకేస్తున్నాయి మొత్తం పీకేస్తున్నాయి అవి. తర్వాత ఇక్కడ ఒక వంగ మొక్క ఉందమ్మా, వంగ మొక్క ఇది చూడు ఎంత అసలు నిన్న 1 kg కోసం 1 kg ఒక్కటే మొక్క ఇగో ఒక్కటే మొక్క నిన్న 1 kg కోసేసాం దీన్ని. ఒక కొమ్మకి 10-20 కాసులు అసలు మొత్తం పూతే అనమాట ఇది. తర్వాత దీనిలో ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉంది. ఉందా? లేదు ఫ్రూట్ లేదు, జస్ట్ ఆ మొక్క దీనిలో ఒకటి కోసేసాం. పండ్లకి కోసం నేను పండ్లు కావాలంటే మీకు క్లిప్పింగ్ ఇస్తాను పండ్ల కోసం. ఇది ఒక బంతి 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 తెలుసు, ఇది కూడా తెలుసు. ఇది ఒకటి. తర్వాత అక్కడ అటు వెళ్దాం. ఇగో ఈ దొండపాదు చూసావా, దొండకాయలు ఉన్నాయి. దొండకాయలు చూసావా, ఇవన్నీ దొండకాయలు ఉన్నాయి కనిపించే దొండపాదు. వెళ్ళడానికి కూడా మ్యామ్ ప్లేస్ లేకుండా పెట్టేసుకున్నారు. ఈ ఫ్లవర్స్ అన్ని ఎండిపోయాయి అమ్మా. అవేంటి మ్యామ్? ఇది ఏం ఫ్లవర్ అంటే గార్లిక్ వైన్ అంటారు. ఓహో, మీరు మ్యాడ్ గార్డెనర్ విన్నారా? మ్యాడ్ గార్డెనర్ అని మాధవి తను ఇచ్చింది అనమాట, చిన్న మొక్క ఇచ్చింది నాకు. గ్రేట్ వీడియో ఏమంటారు, తన యూట్యూబర్. ఓకే, పాపం తను నాకు చాలా గిఫ్ట్ గా ఇచ్చింది మొక్క. గుత్తులు గుత్తులు పూలు అనమాట, చిన్న మొక్క ఇచ్చింది గిఫ్ట్. ఇది దేనికోసం? ఫుడ్? ఇది పక్షులకు పెట్టాను. కోతులు బట్టి పాడు చేసేసి కింద పడేసి అవి కూడా పాడు చేస్తున్నాయి. కోతులు ఇక్కడికి ఎట్లా వచ్చాయి? చాలా వస్తాయి, మాకు ఒకటి రాదు, కుప్పలు వస్తాయి అనమాట. కుప్పలే వస్తాయి ఇంత సిటీలో అంతే. ఇగో అది చూడు వైట్ అది వైట్ శంఖం. మీరు దొండకాయలు తీసుకున్నారు? ఓకే, కనిపిస్తున్నాయి. అదే ఇది శంకు వైట్ ముద్ద. సొంత ఇల్లు ఉండి ఇంత ప్లేస్ ఉంటే అయిగోండి పక్షులు కిచకిచి అంటున్నాయి ఫుడ్. ఇప్పుడు మన మొక్కలు ఉన్నాయి కదా, అవును, మొక్కలకి సన్న పురుగు వస్తుంది. పక్షులు ఎంత యూస్ఫుల్ అంటే మనకి తింటాయి, వాటిని తింటాయి. చిన్న గ్రీన్ పురుగులు వస్తాయి, గ్రీన్ బ్లాక్ వైట్ వస్తాయి. వీటి వల్ల మనకి లాభం ఏంటంటే పక్షులు అంటే పక్షులకు మనం ఫుడ్ పెట్టాలి, ఫుడ్ పెడితే వస్తాయి. వచ్చినప్పుడు దాని వల్ల మనకి లాభం ఏంటంటే వాటిని తినేస్తాయి అన్నమాట, పురుగులు తింటాయి. చాలా యూస్ఫుల్ మనకి అవి. అయితే మెయింటైన్ చేయడానికి నెలకు ఎంత అవుతుంది ఖర్చు? బాగా అవుతుంది. మెయింటైన్ అంటే నాకు ఏం లేదమ్మా, నేను ఒక అతన్ని పెట్టేసుకున్నాను ఆల్రెడీ, మంత్లీ అనమాట. అంటే డైలీ వస్తాడు, ఎవ్రీ డే వస్తాడు నాకు. కాబట్టి నాకు ఎప్పుడు నీట్ గా ఉంటది. ఎవ్రీ డే వస్తాడు అతను. ఎవ్రీ డే వచ్చి రోజు ఒక 2 గంటలు పని చేసి వెళ్తాడు. ఎందుకంటే ఇంత పెద్ద గార్డెన్ కాబట్టి మనము మెయింటెనెన్స్ లేకుండా అయితే ఉండలేము. గార్డెన్ అండి ఏదో చూసాం గానీ వీడియోలో అంతగా అర్థం కాలేదు. ఏంటి ఇల్లు మొత్తం గార్డెన్, ఇంకా ఇంట్లో సావాలి తప్ప. ఇది వైట్ సూపర్ ఉన్నాయి. ఇది ఒక పింక్ చూసావా, ఎంత బాగుంది చూడండి పింక్. ఇది ఒక పింక్. ఇవి వేర్లతో వేయాలంటారా? నేను పెట్టింది ఈ కొమ్మ, ఇంత కొమ్మ పెట్టా. ఇంత కొమ్మ ఇంత అయింది అనమాట, మానైంది చాలా. ఇగో ఇది ఒకటి ఎల్లో, ఇది ఒక ఎల్లో ముద్ద మందార, ఎల్లో ముద్ద మందార. ఇది వైట్. ఓకే, తర్వాత ఇగో ఇక్కడ ఒకటి ఆరెంజ్. గంధం కలర్, ఆరెంజ్ కాదు యాక్చువల్లీ, గంధం కలర్ అంటారు కదా, గంధం కలర్ మందార. ఓకే, ఇవేమో లోటస్. లోటస్లు వేసాను, చెరువుల్లో వాటిల్లో చూస్తూ ఉంటాము. మేమేమో టెర్రస్ పైన పెట్టేసారు. ఇక్కడ అన్ని లోటస్ పెట్టాను. కాకపోతే మొన్నటి వరకు బాగా వచ్చాయమ్మా పూలు. ఇప్పుడే కొంచెం అన్ని పడిపోతాయి, మొగ్గలు ఉన్నాయి పడిపోతున్నాయి అనమాట. అయిపోయింది వాటికి సీజన్, ఇంకా వస్తున్నాయి చూడు మొగ్గలు. అవును. తర్వాత ఇది చూసావా మిరప మందారలో ఇది ఒక కలర్ పింక్. మామూలుగా అయితే రెడ్ ఉంటది. ఇది ఒక మిరప మందారలో ఇది ఒక పింక్ అన్నమాట, లైట్ పింక్ మిరప మందార. ఇది ఇగో ఇది రెడ్ చూసావా, రెడ్ మందారలు. ఇగో ఇది పండు మిరపకాయలు చాలా బాగున్నాయి. తర్వాత ఇది ఒక మందార, రేఖ మందార. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ చూసుకోండి ఉన్నాయి చెట్టుకి. ఓకే, ఉన్నాయిగా, ఉన్నాయి బోలెడు ఉన్నాయి దానికి. కనిపించాయా మహమ్మద్ గారు?
3 ఉన్నాయి నాకు. 3 కాదు 3 చాలా 4 ఉన్నాయమ్మా. 5 6 ఉన్నాయి. ఓకే ఉన్నాయి. పైన ఉన్నాయి. అదే అన్న కొంచెం హైట్ లో ఉన్నాయి, పైన ఉన్నాయి చూసావా, పైకి ఉన్నాయి అనమాట. అవి చాలా కోసేసాం, చాలా కోసాము. ఇది వైట్ గన్నేరు ముద్ద. ఓకే, ముద్దగా నాకు పూజకి పువ్వులు కావాలి. ఓకే. సో బయట మనకి ఒకసారి దొరుకుతాయి, ఒకసారి దొరకవు పువ్వులు. ఒకసారి కాస్ట్లీగా ఉంటాయి, ఒకసారి కుళ్ళిపోయినవి దొరుకుతాయి. సో ఇవన్నీ లేకుండా మనం 4 మొక్కలు పెంచుకున్నాం అనుకో, ప్లేస్ ఉంది, మనం రోజు మన దేవుడికి ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఆ కొన్న పువ్వులు అవి పెట్టే బదులు, వాళ్ళు ముట్టుకుని వీళ్ళు ముట్టుకుని అవి చేసే బదులు, మనం మన మొక్క నుంచి రోజు పొద్దున కోసుకెళ్లి మొక్కలకి పువ్వులు పెట్టుకుంటే దేవుడు కూడా సంతోషిస్తారు, హ్యాపీ అనమాట. ఇవి చూడమ్మా, క్రీమ్. ఇది క్రీమ్ కలర్, ఇది ఒక క్రీమ్ కలర్ గన్నేరు అనమాట. ఇది అటువైపు ఏమో పింక్ ఉంది, సందులో ఉంది, అది పింక్. అటు వచ్చిన యాక్చువల్ కలర్ అది యాక్చువల్ పింక్. అది మీ దగ్గర ఉన్న వైట్ ఎల్లో చూసావా, ముద్ద మందార. ఇది మనకి నాటు అంటారు కదా, నాటు ముద్ద మందార. ఎస్, నాటు ముద్ద మందార ఇది. అది ఇదేమో గోంగూర, చూడండి ఎలా అయిందో మానులాగా. ఓకే, ఇది లేదు గోంగూర. ఇది ఎప్పటికప్పుడు కోసేస్తాం, అందుకే ఇలా అయిపోయింది గోంగూర. ఇదేమో వాసన చూడు, వాము కాదు, ఇది మింట్ తులసి. ఇదంతా తులసి. చూడు ఎన్ని మొక్కలు వచ్చేసాయి మొత్తం. పడి మనం జ్యూస్ తాగొచ్చు. గ్రీన్ టీ చేసుకోవచ్చు దీంతో. మింట్ తులసి అంటారు దీన్ని, మింట్ తులసి. ఇవి చెప్పినట్టు అక్కడ గుమ్మడికాయలు ఎంత బాగుంటాయో అవి కూడా అమ్మా. దొండకాయ అసలు పెట్టిన అది చూడు, చూసాను బ్యాగ్ లో. నాకు దగ్గర వారానికి ఖచ్చితంగా 1 కిలో దొండకాయలు వస్తాయి. వారానికి ఖచ్చితంగా 1 కిలో దొండకాయలు వస్తాయి. కూరగాయలు కూడా మనం చాలా రేట్లు ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటి, నీకు ఇంత ఫ్రెష్ దొరుకుతాయి. ఫ్రెష్ అంటే మందులు కొట్టినవి మరి ఎక్కడ దొరుకుతాయి నీకు? ఫ్రెష్ దొరుకుతాయా? దొరకవు కదా. సో ఇక్కడ పైన పువ్వులేసారు, అంతే. కింద మనకి కూరగాయలు, పళ్ళు కూరగాయలు కింద పెట్టాను. కోతులకి కొంచెం. సో ఇక్కడేమో ఫ్లవర్స్ వేసుకున్నాను అనమాట. ఫ్లవర్స్ వేసుకుంటే ఫ్లవర్స్ నేను చెయ్యవు కానీ అప్పుడప్పుడు కుండీలు దానికి పిచ్చెక్కితే పగలగొట్టేస్తున్నాయి, కింద పడేసి పగలగొట్టేస్తున్నాయి. ఇదేమో ఇది చూడు ఎంత వైట్ మందార. అదే చెప్తాను కదా, గార్డెన్ నేను చూసింది ఒకటి. మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అమ్మా, అంత ఈజీ కాదు. ఇదేదో చూపించేస్తున్నాం కానీ కెమెరాలో, అవి మొక్క ఇంతప్పుడు తెచ్చి మీరు బతికించి వాటిని ఇంత చేశారంటే. మనం చిన్నపిల్లల్ని ఎలా పెంచుతాం అమ్మా, ఎంత కష్టపడి పెంచుతాం వాళ్ళని. అంటే ఆ ఏజ్ కి వాళ్ళకి ఇప్పుడు 1 month బేబీ అనుకో, వాళ్ళకి ఎన్ని పాలు తాగుతారు? అన్నే పాలు, అవునా కదా. 2nd month 3rd month వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఎంత ఫుడ్ ఎలా పెరుగుతుందో మనం వీటిని కూడా అలాగే చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చిన్న మొక్కకి నువ్వు ఎక్కువ ఎరువు ఇచ్చావనుకో చచ్చిపోతుంది, తెలియదు ఇది చాలా మంది, చచ్చిపోతుంది. సో మనం చిన్నగా ఉన్న మొక్కకి ఎక్కువ ఎరువులు ఇవ్వకూడదు. కొంచెం మట్టి అది అలవాటు పడాలి, చెట్టు మట్టికి అలవాటు పడేది పెరిగి కొంచెం బాగున్నాక అప్పుడు మనం దాన్ని పెరుగుతున్నప్పుడు కొంచెం ఎరువులు వేయాలి. అప్పుడు మనం ఎరువు ఇచ్చామనుకో మొక్కలు శుభ్రంగా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చూడు నా మట్టిలో కూడా చూడు నువ్వు, ఎరువులు అంటే ఏం లేదు, మొత్తం పేడ. ఇది ఏంటంటే అంతా ఆర్గానిక్. బయట నుంచి మనం తీసుకొచ్చి వేయడాలు అవన్నీ ఉండదు, ఓన్లీ పేడ ఎరువుతో. డ్రాగన్ చిన్న మొక్క తెచ్చారా ఎట్లా? అది డ్రాగన్ ఇంత కొమ్మ, అది ఇప్పుడు అంత అయిపోయింది. అది కట్ చేశాను చేశాను మొత్తం చేశాక ఇప్పుడు మళ్ళీ అలా అయింది. అది ఇంకా చాలా పెద్దది అది. సో అక్కడేమో ఎల్లో, అది ఎల్లో డ్రాగన్. అది ఎల్లో ఇది వైట్. అది అక్కడ మూలది రెడ్. 3 రకాలు. ఇజ్రాయెల్ రెడ్ అని ఇంకోటి ఉంది, ఇజ్రాయెల్ రెడ్. అది ఇప్పుడు తెంపాము కాయలు, అది ఇంట్లో ఉంది, నేను నీకు చూపిస్తా, కట్ చేసి చూపిస్తా. అది కోసాం నిన్న. 4 కాయలు కోతులు తినేస్తాయి అని చెప్పి తీసుకొచ్చేసాడు మా డ్రైవర్, కోసుకొచ్చాడు. అమ్మ పండిపోయినాయి అమ్మ తీసుకొచ్చాడు. సో అవి మేము నిన్న కోసుకొని తిన్నాం. ఒక్క ఫ్రూట్ పట్టుకు ఉంచాను, మా పిల్లలు వస్తారేమో అని ఉంచాను. సో అది. ఓకే మ్యామ్ చెప్పండి. ఇప్పుడు మరి ఎక్కడికి మహాలక్ష్మి, ఇప్పుడు నేను నా చిన్న ప్రపంచం ఉంది లోపల. అది పెద్దది కాదు, ఇది ఇంకా అంటే దీని తర్వాతే అది. కానీ దీన్నే చిన్ని ప్రపంచం నేను అంటున్నాను అనమాట. ఎందుకని అంటే పెద్దదని మనం చెప్పుకోలేంగా, అందుకే చిన్ని ప్రపంచం అని. ఇది చాలా పెద్ద ప్రపంచం, లోపలికి అడుగు పెట్టగానే తెలిసింది. అంతేనా? ఎందుకు అంటే అన్ని రకాల ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ అన్ని కనిపిస్తున్నాయి మాకు ఎంట్రన్స్ లోనే. చూడండి, అది ఇది
నిమ్మకాయ ఎంత సైజ్ వచ్చింది నిమ్మకాయ? సూది నిమ్మ అంటారు దాన్ని. సూది నిమ్మ. సూది నిమ్మ అంటే సూది నిమ్మ అంటే చూడు కింద నీకు ఇలా ఉంటుంది. ఓకే, సూదిగా వచ్చింది. దాన్ని సూది నిమ్మ అంటారు. సూది నిమ్మ, దాని పేరు సూది నిమ్మ. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగోండి. యా, సైజ్ చూడు ఎంత ఉన్నాయో. అదే ఎంత ఉన్నాయి నిమ్మకాయలు. ఇవి కరివేపాకే గాని బ్రెజిల్ కరివేపాకు. అదే డిఫరెంట్ గా ఉంది ఇది. ఆకు వాసన చూడు ఒకసారి. కరివేపాకు వాసన వస్తుంది కానీ ఆకు మాత్రం కొంచెం బ్రెజిల్ నుంచి అంటే అక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ దొరుకుతుంది మనకి. ఇక్కడ దొరుకుతుంది మనకి అది. ఇది నార్మల్ గా దీని పేరు ఏదో ఉందమ్మా, మర్చిపోయినా. ఫ్లవర్స్. అవును, వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఫ్లవర్స్ ఇవి కూడా పూజకి పనికొస్తాయి. వాసన ఇదేమో పిప్పళ్ళు తెలుసు కదా. పిప్పళ్ళు ఇది మొక్క చూడు, కాయలు చూడు, పిప్పళ్ళు వస్తున్నాయి. చూసావా, అన్ని కాయలే పిప్పళ్ళు చెట్టు. మొత్తం పిందెలు వచ్చాయి చూడు, చెట్టు నిండా పిందెలే. ఇవన్నీ పిందెలే చూడు. ఈ మధ్యలో మ్యామ్ ఇవి అవి కూడా అవే. అది కూడా అంతే, అవన్నీ ఇదంతా అదే మామూలుగా క్రోటన్స్ అవి. ఇగో ఇక్కడ ఒక రోజ్ ఉంది చూడు, ఇక్కడ కాశ్మీర్ రోజ్ అంటారు కదా. ఇది కాశ్మీర్ రోజ్ అంటారు కదా, అది. ఓకే, ఇగో ఇదేమో ఎల్లో నిత్యమల్లె. మరి చూసారు చూడలేదు. ఎల్లో నిత్యమల్లె అంటారు దీన్ని. ఇది నిత్యమల్లె. ఓకే ఓకే, ఇది నిజంగా సీతాకోచిలుక అనుకున్నాను. అవునా? ఓకే, కృష్ణుడిని పెట్టుకున్నారు చక్కగా బృందావనం లాగా. ఇంకా క్లీన్ చేయలేదమ్మా, నేను రావట్లేదు కదా. అదే పైకి రావట్లేదు. వీళ్ళు ఇంకా ఏదో ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేస్తారు. ఫౌంటైన్ బుద్ధుడు. ఇది చూసారా, జినియా కలర్ ఎంత బాగుంది. జినియా ఫ్లవర్ ఇది. జినియా అంటారు దీన్ని. అదేమో రెడ్ కనకాంబరం రేర్ గా ఉంటాయి. రెడ్ కనకాంబరం అది. తర్వాత రెడ్ ఆల్మండ్ చూసావా, ఆల్మండ్ లో రెడ్. ఇది ఇదిగో ఇందాక ఎల్లో చూసాం కదా. ఇది రెడ్ అన్నమాట. ఇది రెడ్ చూడు ఎంత బాగుందో చూడు, రెడ్ ఫ్లవర్స్ కలర్. అందులో మనకి ఇప్పుడు వాతావరణం కూడా చాలా బాగుంది. తర్వాత ఇది చూడు, ఆకాకరకాయ అంటాం కదా. అవును, పిందెలు వచ్చాయి. ఇప్పుడు మొగది కనుక దీనిలో వచ్చింది అనుకో, అంటే అది కూడా పెట్టాను, వచ్చిందంటే మనకి అవి మంచిగా ఫ్రూటింగ్ వస్తాయి అన్నమాట. అది అట్లా. ఇది గోంగూర. ఇది గోంగూర. ఇది సపోటా. ఇదిగోండి పిండి కూడా ఉంది. సపోటాలు అవి. ఇది క్రికెట్ బాల్ సపోటా. ఇది పేరు బాల్ లాగా ఉంది, పెద్దగా వస్తుంది, అందుకే క్రికెట్ బాల్. ఇదేమో గోంగూర. గోంగూర ఇది. సో ఇది కూడా పసుపు. దీనిలో పసుపు వేసాను. సపోటాలు. ఎస్, సూదిగా ఉన్నాయి. నార్మల్ సపోటా. ఇది ఏంటంటే పాల సపోటా అంటారు అట్లా అన్నమాట. అది ఇది. ఇవి నిమ్మకాయలు. నిమ్మకాయలు అవన్నీ మొత్తం నిమ్మకాయలు. చిన్నగా వచ్చింది ఇదేంటి? అవి దాన్ని ఇవంటారు కదమ్మా, దాన్ని చెప్తానుండు. చెర్రీ పండితే రెడ్ గా అయిపోతుంది. కానీ ఎక్కడ ఉంటదమ్మా రెడ్ది, దొరుకుతుంది నీకు. ఎందుకంటే కొంచెం గుబురుగా ఉంది కదా, సో ఎక్కడో ఉంటది రెడ్ది. లేదా పిట్టలన్నా తినేసి ఉంటాయి. అది మాకు పిట్టలు కూడా ఎక్కువ కదా, అది కూడా తింటాయి. ఇది ఒక జినియా పింక్ అనమాట. జినియాలో పింక్ ఇది. ఇదేమో జామ, స్ట్రాబెర్రీ జామ. అక్కడ మొత్తం ప్రూన్ అవి రేగిపళ్ళు. ఇదంతా మొత్తం ప్రూన్ చేసేసా. చేస్తే మళ్ళా వచ్చింది అది. వైట్ గులాబీ. ఇది చూడమ్మా, ఇది చూడు, ఈ కలర్ చూడు. వైలెట్ వచ్చి వైట్. ఏంటి మ్యామ్ ఇది? అది మన ఇందాక చూసావు కదా, వైట్. అన్ని కలర్స్ మీ దగ్గర ఉన్నాయి. ఏదో మనం పెయింట్ వేసినట్టు. అది బాగుంది చాలా. ఇవి వైట్ గులాబీలు చూడండి ఎన్ని కాసినాయి ఒకదానికి. ఇదిగో ఇది వైట్ సంపెంగ. ఇది ఉన్నాయి, వైట్ సంపెంగ. స్మెల్ కూడా బాగుంది. ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది పాపం. ఇది ఇదేమో పీనట్ బటర్. చాలా పెద్దగా అయిపోయింది. సో మొత్తం ప్రూన్ చేసేసా, చెట్టంతా ప్రూన్ చేసేసా. చేస్తే ఇప్పుడు మళ్ళా పిందెలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా మనం చెట్టును పెరగనివ్వకూడదమ్మా, పెరగనివ్వకూడదు. కట్ చేసేసామనుకో అవి మళ్ళా గుబురుగా తయారై మనకి బాగా ఫ్రూటింగ్ వస్తుంది అన్నమాట. అది కూడా మనకి తెలియాలి ఏంటి ఎట్లా పెంచాలి అనేది. రేగికాయలు తీసుకున్నాము. రేగే
కానీ చూడండి వేలాడుతూ ఒక కొమ్మకే నాకు తెలిసి 50 అట్లా ఉన్నాయి. రేక్కాయలు కొంచెం కస్సగా ఒగరుగా డిఫరెంట్గా ఉంటాయి చూడమ్మా. తర్వాత అదిగో మునగ చూసారా, మునగ బాగున్నాయి. ఇదిగో మునగ, ఇదేమో మునగ చిన్న చెక్క పెట్టెలో ఉంది అది చూడు. అదిగో ఫ్రూట్స్, ఓహో సారీ చాలా ఉన్నాయి చెట్టుకి. మీకు అంటే గ్రీన్ లో కలిసిపోయింది కదా. అవునవును. సో అదిగో పైన ఇవి కూడా ఇట్లా తినేయొచ్చా? అది ఎల్లో అవుతాయి. ఎల్లో అవుతాయి. ఎల్లో ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఉన్నాయి చూడు. ఇవ్వండి. ఇది చూడమ్మా, పన్నీర్ ఫ్లవర్ అంటారు దీన్ని. పన్నీర్ ఫ్లవర్, పన్నీర్ ఫ్లవర్ అంటారు దీన్ని. ఏంటి మేడం ఇది? పన్నీర్ వస్తుంది చూసారా పువ్వు, పన్నీర్ ఫ్లవర్. అసలు అన్ని కలిపి వస్తుంది స్మెల్. పన్నీర్ ఫ్లవర్. ఇది మన ఏమంటారు, రెడ్గా అవుతాయి కదా ఇవి. అవును, తిన్నాను నేను ఇవి కూడా. ఇలా మర్చిపోవడం అర్థం కాదు. నేను కూడా మర్చిపోయాను. ఇదేమో చెట్టు బెండ అమ్మా, ఇది చెట్టు బెండ. అందుకే ఇంత పెద్దగా ఏం చేసావా, చెట్టు బెండ. ఇంక ఇప్పుడు పూత వస్తుంది, అదిగో స్టార్ట్. బ్యాగ్ లో పెట్టేసా. అంజీర్ అమ్మా, అంజీర్. నాకు ఇన్ని మొక్కలలో తొందరగా రావట్లేదు చెప్పడానికి. అంజీర్ అంటారు దీన్ని. ఓకే, ఇంకా పొట్లకాయలు తీసుకోండి, పైన మీరు ఎన్ని తీసుకుంటారో తీసుకోండి. అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ పొట్లకాయలు. వాటిని పిచ్చుక పొట్ల అంటారు. పిచ్చుక పొట్ల అంటారు అన్నమాట. చిన్నవి పెరగవు, అంతే ఇంతే ఉంటాయి, లావుగా అవుతాయి అనమాట. ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, నేను చూపిస్తాను. తీసుకుదురు గాని. డ్రమ్, మన డ్రమ్ లో కూడా పప్పాయ పెంచొచ్చు చూడు. డ్రమ్ములో. తర్వాత అదిగో ఇదేమో మామిడి, అడవి మామిడి అంటారు దీన్ని. చూసారా కాయలు కనబడ్డాయా? అవును. కింద పూత కూడా ఉంది చూడు, మళ్ళా దాన్ని అడవి మామిడి అంటారు అనమాట. అది సీతాఫలం కూడా ఉంది. ఉంది కాయ, అడవి మామిడి. ఇగో చూడు, ఇప్పుడే సొరకాయ పిందెలు వస్తున్నాయి చూడు, కనబడిందా? అవునవును, పైన చిన్న పిందె, చిన్నది రౌండ్ గా. అవును, ఇప్పుడే స్టార్ట్ అయింది. 2-3 ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయినాయి అవి పిందెలు. ఎన్ని దగ్గర ఎన్ని ఉంటాయి మేడం? అసలు చెప్పలేము మేము. ఉంటాయి అమ్మా, 700-800 అయితే ఉన్నాయి కుండీలు ఉంటాయి. ఇదేమో ల్యాంటన్ మందార అంటారు, తెలుసు కదా? విన్నారా ఎప్పుడు? లేదు. ల్యాంటన్ మందార అంటారు, ఎల్లో పేరు. దీని పేరు ల్యాంటన్ మందార. మీ దగ్గర వింటున్నాను, వినని పేర్లన్నీ. ల్యాంటన్ మందార. జాంకాయలు కూడా ఉన్నాయి. ఇది ఒక రకం రేగిపళ్ళు. రేగిపళ్ళు అది రౌండ్, దానికి ముళ్ళు ఉన్నాయి. ముళ్ళు తర్వాత అది రౌండ్. కానీ ఇదేమో కోలగా ఉంటాయి. ఈ కోలగా ఉండే కాయలు అనమాట. ఇవి ఒక రేగిపళ్ళు. ఇది ఒక రకమైన పూత కూడా ఉంది. ఆపిల్ బేర్ అంటారు కదా, అది అనమాట. ఆపిల్ బేర్. వంకాయలు, ఆపిల్ బేర్. అది వంకాయలు చూడు ఎలా ఉన్నాయో. కొయ్యలేదు మేడం? ఎన్ని రోజులైంది? కొయ్యాలి అంటే పెద్ద కావాలి కదా, ఇంకా పెరగాలి. ఇంకా పెరగాలి కదా, అందుకే ఉంచాను. పెద్దదైతే కొయ్యొచ్చు. ఇది ఒకటే చెట్టు చూడు. అవును, ఒకటే ఒక మొక్క, ఒక మొక్కకి ఒకటే మొక్క. అది ఇది దీంట్లో పెట్టేశారు. ఇది గ్రాఫ్టెడ్ అమ్మా, కానీ మొక్క చూడు ఎంత చిన్న మొక్క. కాయలు చూడు ఎన్ని ఉన్నాయో. 1 2 ఇగో 3. దాని పాపం ఎన్ని కాసిందో ఈ మొక్క. 4, కింద ఒకటి 5. చిన్న మొక్క అమ్మ పాపం. ఎంత మొక్క పాపం, ఎన్ని కాయలు కాసిందో, ఎన్ని ఇచ్చిందో పాపం అది. తర్వాత ఇది ఒక దోసకాయ. ఇది దోసకాయ మొక్క. ఇది నిమ్మ మొక్క. మళ్ళా ఇది నిమ్మ. ఇది గజనిమ్మ అమ్మ. గజనిమ్మ ఇందాక చూపించింది సూది నిమ్మ. అవును, ఇది గజనిమ్మ. ఇది గజనిమ్మ. ఇది కూడా అంతే, చాలా కాయలు కాస్తాయి. కాయలు ఒక కొమ్మకి 3-4 అట్లా ఉన్నాయి. అది ఓకే. మహాలక్ష్మి ఈ చూసావా? ఇది సారీ మర్రి చెట్టు చూసాం కానీ పెద్ద పెద్ద వేర్లతో ఉంటాయి, వృక్షాలు చూసావు మీరు కుండీలో బంధించారు. అవును, బంధించారు చూసావా? ఇది ఏమంటారు దీన్ని? బోన్సాయి అంటారమ్మా. బోన్సాయి మర్రి అన్నమాట. ఇది చూడు 25 ఏళ్ళు దీనికి పాపం. 25 ఏళ్లను కూడా మొక్కను చూడు మనం ఎలా బంధించేసి ఇలా పెంచుతున్నాం చూసావా? చక్కగా ఊడలు వచ్చుకుంటూ, ఊడలు కూడా పాపం వస్తున్నాయి. కానీ మనం ఇంత చిన్న దానిలో పెడితే కూడా, కుండీలో పెడితే కూడా చూడు ఎంత బాగా మంచిగా పెరిగింది. ఎంత బాగుందో చూడదు. ఇదొక 7 days రోజ్. ఇది 7 days రోజ్ అంటే ఎట్లా?
అంటే ఎప్పుడు పూస్తూనే ఉంటుంది అనమాట. దీన్ని 7 days రోజు అంటారు. అంటే ఎప్పుడు పూస్తూ ఉంటుంది కాబట్టి దాని పేరు 7 days అన్ని రోజులు పూస్తుందని. అందుకని 7 days రోజు. సో ఇది కూడా పసుపు. ఓకే, ఇదేమో జేడ్ ప్లాంట్ తెలుసు కదా. ఏంటి మేడం? జేడ్ ప్లాంట్. జేడ్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ జేడ్. ఇదేమో ఒక చామంతి మొక్క. ఇది వచ్చేసింది అది. ఇది జేడ్ ప్లాంట్. ఓకే, ఇది ఒక ఫ్లవర్స్ అన్నమాట. క్రోటన్స్ ఇవి. ఇది కూడా క్రోటన్ ఫ్లవర్స్. మా దగ్గర ఏంటంటే ఇద్దరు నడవడానికి ప్లేస్ లేదు, మొక్కలు ఎక్కువైపోయి. ఇది చిలకడ దుంప. ఇది చిలకడ దుంప కింద వస్తాయి అనమాట. చిలకడ దుంపలు. ఇది చిలకడ దుంప. ఓకే, మనకి ఎప్పుడైతే చిలకడ దుంప వస్తుందో అప్పుడు ఈ మట్టి అంతా ఇట్లా కొంచెం పగిలి గడ్డ పైకి వచ్చేస్తుంది. ఇది మందార. ఇది ఒక మందార. ఇది ఒక మందార. మధ్యలో ఎల్లోగా అది నిన్నటిది ముడిచిపోయింది. నిన్నటిది. ఇది ఇవాళది కాదు, అది నిన్న పూసింది అది. సో అదొకటి. తర్వాత మళ్ళీ ఇంకేం చెప్పను, ఇగో ఇక్కడ మామిడి చెట్టు ఉంది. సో ఇవి గులాబీలమ్మ. గులాబీలు పెద్ద గులాబీలు ఉన్నాయి. అదేమో ఆర్కేడ్ రోజ్ అంటారు దాన్ని. ఆర్కేడ్ రోజెస్ అంటారు. అవి గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఆర్కేడ్ రోజ్. ఇది దీన్ని మన ఏమంటారు, ఎడారి మొక్కలమ్మ. ఇవి క్యాక్టస్ అంటారు కదా. అవును, అది షో అంతే. షోకి క్యాక్టస్ అది. ఓకే, ఇదేమో ఇది ఒక గులాబీ బ్లాక్ రోజు. తర్వాత అక్కడ ఒకటి ఆరెంజ్ పీచ్ కలర్ ఒకటి రోజ్ ఉంది. ఇగో ఇక్కడ ఒక ఇది దానిమ్మ రెడ్. లోపల బాగా రెడ్ ఉంటుంది. ఎందుకు చచ్చిపోయింది చూసావా మొక్క. అది ఇంటి వాళ్ళు లేకపోతే మొక్కలు ఇలాగే ఉంటాయమ్మా. ఇంటి వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళ మీద మనం ఎంత ఇది చేసినా కూడా అంతే. అవి మనం ఉండాలి వాటికి. మనం ఉంటేనే వాటికి పాపం. ఇది ఒక దోసపాదు. ఇది మొన్న 2 కాయలు కోసాను. ఇంకా ఇగో పిందె చూసావా. అదిగో పిందె కనబడింది, వచ్చింది. ఓకే, అదిగో దోసకాయ చిన్న పిందె వచ్చింది. ఓకే, తర్వాత ఇది ఒక నిమ్మ. చూడు ఎన్ని కాయలు ఉన్నాయి చూసా. చాలా ఉన్నాయి. 2 కాయలు ఈ చెట్టుకి నిమ్మకాయలు. ఓకే, మళ్ళీ తర్వాత ఇదేమో దీని ఏమంటారంటే గడ్డి పూలు కాదు, ఇది జినియా. ఓకే, ఇది జినియా అంటారు. ఇది మనకి నూనెల్లో వేస్తారమ్మా, చాలా మంచిది. ఇదేమో కేశవర్ధిని. దీని కేశవర్ధిని అంటారు. కేశవర్ధిని ఇది కూడా అంతే. మనం ఆయిల్ లో వేసి మరగబెట్టి కనుక తలకు పెట్టుకుంటే జుట్టు బ్లాక్ గా ఉంటుంది అని చెప్తారు. ఓకే, ఇగో ఇలా మనకి ఏదైనా గడ్డి కనబడ్డ పీకేస్తూ ఉండాలి. దీన్ని పెరగనివ్వకూడదు. వీటిని బలం లాగేస్తాయి. అది. సో ఇది కూడా అంతే. రెయిన్ లిల్లీస్ అన్నమాట. ఏదో ప్లేస్ లేక కుక్కడమే. అన్ని ఎన్ని ఉంటే అన్ని మొక్కలు కుక్కడమే. తర్వాత ఇది కర్పూరం. చూసారా ఎక్కడన్నా? కర్పూరం చూడలేదు. కర్పూరం మొక్క. ఇది అంటే మనకి చిన్న ఏవో బుడిపల్ లాగా వస్తాయంట ఆయన చెప్పాడు. ఇక్కడ చూడు, ఇదిగో చెప్పాడు ఆయన. ఇలా వస్తాయండి, బుడిపల్ లాగా వస్తాయని చెప్పాడు. సో అది పెద్దది అవుతుందో ఏమో మరి, నేను చూడాలి. ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా చూడాలి ఇది. ఓకే, తర్వాత ఇదేమో స్వీట్ లైమ్ అంటారు, తెలుసు కదా. స్వీట్ లైమ్ అంటే మనం దీన్ని తొక్కతోటి తినేస్తాం. అవునా? తొక్కతోటి తినాలి. అంటే నార్మల్ గా మనకి నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి కదా. సో ఇది పులుపు ఉండదు అనమాట. తొక్కతో తినేస్తే తొక్కతో తినాలి. హెల్త్ కి చాలా మంచిది. తీయగా ఉంటుంది తొక్కతో తింటే. మళ్ళా విడిగా తిన్నాం అనుకో పుల్లగా ఉంటుంది. చాలా బాగుంది. ఇదిగో చాలా బాగుంది. అది బత్తాయి లాగా. ఓకే, ఇది ఒక మామిడి మొక్క. సో ఇది ఒక దానిమ్మ ఇక్కడ. తర్వాత దీన్ని అగ్నిపూలు. ఇవి అవి అట్లాగే ఉంటాయి కూడా పువ్వులు. ఇగో కింద ఉన్నాయి చూడు, తీస్తాను బయట, లోపలికి తీస్తాను. ఇదిగో చూసావా ఎంత బాగున్నాయి చూడు. చాలా బాగున్నాయి అగ్నిపూలు ఇవి. ఇది ఈ మొక్క ఏంటి తెలుసా? ఇక్కడ చూడు, ఉసిరి. బిలంబి ఉసిరి. బిలంబి ఉసిరి అంటారు దాన్ని. బిలంబి ఉసిరి. తిను, తిను బిలంబి ఉసిరి. అమ్మా బిలంబి ఉసిరి అంటారు దాన్ని. ఎందుకు తెలుసా? ఇది ఎందుకు వాడతారంటే చింతపండు వాడకుండా ఇది వాడతారు.
చింతపండు ఎక్కువ తినకూడదు కదా, సో ఈ పులుపు నీకు పప్పులోకి వాటికి మనకి సరిపోతుంది. ఇవి చూసావా ఈ వంకాయలు, గుత్తి వంకాయలు చూసావా ఎలా ఉన్నాయా? అక్కడ ఉన్నాయి మ్యామ్. ఇక్కడ చూడు, ఇగో ఇది ఒక రకము, ఇది కొంచెం వైలెట్, కొద్దిగా వైలెట్ కలర్ లో ఉంటాయి అన్నమాట ఈ వంకాయలు. ఓకే, ఇదిగో ఓకే, ఇది వైలెట్ కలర్, ఇది చూడు ఇది బ్లాక్, ఇక్కడ చూడు ఎలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడు, ఇది బ్లాక్ అన్నమాట, బ్లాక్ వంకాయలు ఇవి. అంటే ఇది కూడా గుత్తి వంకాయే కానీ మనకి బ్లాక్ వేరే టైప్ బ్లాక్ లో వస్తాయి అన్నమాట అది. ఓకే, ఇంకో ఇవన్నీ అవే ఉన్నాయి చూడు వంకాయలు, ఇదిగో చూసారా ఈ లోపల చూడని ఉన్నాయో వంకాయలు. ఇది చిట్టి జామ, చిట్టి జామ దీన్ని చిట్టి జామ అంటారు. చిన్నగా ఉంటాయి జామకాయలు, చాలా చిన్న సైజు, ఇంతే వస్తాయి కానీ స్వీట్ గా ఉంటాయి కాయలు, స్వీట్ గా వస్తాయి. మొత్తం ప్రూన్ చేశానమ్మా, మొత్తం ప్రూన్ చేస్తే మళ్ళీ వస్తాయి అని చెప్పి ప్రూన్ చేసేసాను. దీని లోపల ఒక మామిడి చెట్టు, దీనిలో ఒక మామిడి చెట్టు ఉంటే చచ్చిపోయింది, సో దానిలో ఇప్పుడు సొరకాయ సొరపాలు పెట్టాను అనమాట. ఇదేమో వాటర్ యాపిల్, ఇది ఒక వాటర్ యాపిల్. ఇదేమో అల్లనేరేడు పండు అంటారు తెలుసు, అది ఇది అల్లనేరేడు పండు బాగా కాసింది, దీన్ని కూడా ప్రూన్ చేసాను. మనమేమో ఒక్క ఏదైనా సరే కాయలు కాయంగానే ప్రూన్ చేయాలి, ప్రూన్ చేసామంటే మళ్ళీ నీకు చాలా బాగా వస్తుంది అనమాట. ఇది వాటర్ యాపిల్. ఓకే, తర్వాత ఇదేమో శాండ్ పేపర్ వైన్ అంటారు దీన్ని, శాండ్ పేపర్ వైన్. పూలు వైట్ గుత్తులు గుత్తులు పూలు వస్తాయి దీనికి, సో దీనికి కొంచెం ఏమంటారు పూసి కలిసిపోయింది, అంటే దాని టైం వచ్చినప్పుడు మళ్ళా పూస్తుంది అనమాట అది. ఇంకా జాగ్రత్త అమ్మా. ఇదేమో పువ్వు దానిమ్మ అంటారు తెలుసు కదా, పువ్వు దానిమ్మ అంటే అమ్మవారికి పెడతారు కదా, అది పువ్వు దానిమ్మ. ఇదేమో చింత చెట్టు. ఓకే, తర్వాత ఇగో ఇది చూసుకోండి, ఇవి తీసుకోండి వంకాయలు. అయ్యో కొమ్మ బరువుకి పడిపోతుంది కింద, ఉన్నాయి వెరైటీగా వంకాయలు ఎంత పొడుగున్నాయి చూసావా? ఇదిగో ఇక్కడ, అవును ఇదిగో కొత్తిమీర కూడా వేసారు, అందుకే ఇక్కడ పెట్టినట్టుంది మా అమ్మాయి, వేలాడుతుందని అక్కడ పెట్టింది అనమాట. సో ఇది ఒక వంకాయ. తర్వాత ఇది చూసావా నిమ్మకాయ, ఇగో నిమ్మకాయలు కనిపించాయా? ఇగో గుత్తులు నిమ్మకాయలు ఇవి. ఓకే, ఈ చెట్టు కూడా అంతా నిమ్మకాయలు గోలెడన్ని. తర్వాత ఇదేమో లక్ష్మణ ఫలం అమ్మ, ఇగో ఇది ఇక్కడ కాయ ఉంది, పూత వచ్చింది చూసా, చిన్నగా పూత వచ్చింది లక్ష్మణ ఫలం. ఇది ఇగో ఇది చెర్రీస్ అని చెప్పాను కదా, ఇదిగో పిందెలు స్టార్ట్ అయినాయి, ఇంకా మెల్లిగా స్టార్ట్ అయ్యాయి, వస్తాయి బాగా వస్తాయి, ఇంకా దానికి కూడా కాయలు వస్తాయి, చెర్రీస్ అవి. ఇదేమో కొత్తిమీర. దీని లోపల మనం పెద్ద మొక్క పెట్టాం కదా, సో సైడ్ కి మన ప్లేస్ ఉంటుంది కదా, ప్లేస్ ఉన్నప్పుడు మనం ఇట్లా ఏదైనా వేసుకోవచ్చు, కొత్తిమీర, కరేపాకు కాదు మెంతి కూర ఉంటుంది కదా, అట్లాంటివన్నీ మనం వాటిలో వేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది వేసుకుంటే. సో ఇది ఇక్కడన్నా నీకు పండు కనపడుతుందేమో, ఒకటి చూపిద్దామని చూస్తే అన్ని పిట్టలు తింటాయమ్మా, పిట్టలు తినేస్తున్నాయి, అది మంచిది పాపం. పోనీలో ఇంకేం చేస్తాను. ఇది ఒక సపోటా, ఇది ఒక నిమ్మ చెట్టు. ఇక్కడ ఇది చూడు సపోటాకి ఎన్ని కాయలు చూడు, అసలు పూత చూడమ్మా ఎలా ఉంది చూడు, పూత కనబడుతుందా? గుత్తులు పూత అయితే అసలు కంప్లీట్ గా. ఓకే, తర్వాత ఇదేమో ఒక కమల అంటారు కదా, ఇది కమల. ఓకే, గుమ్మడికాయలు పైన చూసుకున్నారా? ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి గుమ్మడికాయలు. ఇది మాల్వా ఫ్లవర్ అంటారు దీన్ని, మాల్వా ఫ్లవర్. ఇదిగో చిన్నది, ఇవన్నీ ఫుల్ వచ్చాయి, అన్ని విత్తనాలు అయిపోయినాయి మళ్ళా. దీన్ని మాల్వా అంటారు ఫ్లవర్. ఇది వైట్ ఆర్కిడ్, వైట్ ఆర్కిడ్. ఇదేమో వైట్ నేరేడు, తెల్ల నేరేడు. మళ్ళీ తర్వాత ఇది ఒక మామిడి మొక్క. ఇగో ఇక్కడ చూడు, బాల్సమ్ వైట్, మా ఫ్రెండ్ ఇచ్చిందమ్మా పాప విత్తనాలు. బాగానే గుర్తు చేసుకుంటున్నారు, అంతే కదా, మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చారంటే వాళ్ళని గుర్తు చేసుకుంటాం, మంచిగా ఉంటాయి. సో పాపం తను ఎంత ప్రేమగా ఇచ్చింది కదా, సో అందుకని గుర్తు చేసుకోవడం అన్నమాట, తను ఇచ్చింది అని చెప్పి. ఇది మిరియాల చెట్టు చూసావా? అవును, దీని నిండా అన్ని మిరియాలే మొత్తం కంప్లీట్ గా, చెట్టు అంతా ఉన్నాయి చూడు, మిరియాలు. సో అవన్నీ పూత వచ్చాయి అనమాట. ఇది ఒక పింక్ కలర్ ఆర్కిడ్స్,
ఇది పింక్ అండ్ వైలెట్ అండ్ వైట్. వైట్, ఇదేమో అదేమో ప్యూర్ వైట్, ప్యూర్ వైట్, ఇదేమో పింక్ అండ్ అది. తర్వాత ఇదేమో ఇంకో కలర్, ఇది ఇంకా ఇగో వస్తాయి చూడు మొగ్గలు వస్తున్నాయి దీనికి. ఇది వేరే కలర్ ఇంకోటి. ఓకే, తర్వాత ఇదేమో గుడ్డు సారీ అమ్మా చూసుకో, ఇదేమో గుడ్డు సంపెంగ. గుడ్డు సంపెంగ, గుడ్డు సంపెంగ చూడండి. అదిగో ఇది గుడ్డు సంపెంగ. ఓకే, ఇగో ఇది గుడ్లాగే ఉంది. ఇదిగో ఇదిగో ఓకే, అందుకే గుడ్డు సంపెంగ. ఇదిగో ఇదిగో అమ్మా, దీన్ని గుడ్డు సంపెంగ అంటారు. బయటికి పగులుతుందా ఎట్లా వస్తుంది? పువ్వు విచ్చుకుంటది, దాన్ని గుడ్డు సంపెంగ అంటారు. ఇది గుడ్డు సంపెంగ. ఓకే, చాలా ఉన్నాయి మొగ్గలు, చాలా దగ్గర మొక్కలు కూడా వెరైటీలు ఎక్కువ ఉన్నాయి. వెరైటీలు ఇవి పాకేవి ఏంటి మ్యామ్? ఇట్లా మందారం లాగే ఉన్నాయి కానీ పాకుతున్నాయి. ఆల్మండ్ చెప్పాగా, ఆల్మండ్, రెడ్ ఆల్మండ్, రెడ్ ఆల్మండ్ మొక్క. ఇగో ఎంత బాగున్నాయి చూడు ఫ్లవర్స్, కలర్ ఎంత బ్యూటిఫుల్ కలర్. సో రెడ్ ఆల్మండ్ అది. తర్వాత ఇదేమో చెర్రీ, ఇదొక చెర్రీ. తర్వాత ఇది సంపెంగ, ఆకు సంపెంగ, ఆకు సంపెంగ అంటారు దీన్ని. అదిగో ఇదే చెట్టు నిండా పూలే, ఇదిగో చూసావా, ఆకు సంపెంగ. తర్వాత ఇదేమో ఆల్ స్పైస్, అది ఆల్ స్పైస్, ఇది మల్టీ విటమిన్. ఇదేమో కాకరపాదు. తర్వాత దాని పక్కన బీరకాయ చూసా అమ్మ, బ్యాగ్ కట్టేసాను దానికి. ఎందుకంటే అవి పురుగు కొట్టేస్తుంది అన్నమాట. సో అందుకని వాటికి బ్యాగులు కట్టేసా వాటికి మొత్తం. సో ఇదేమో ఇంగువ, ఇంగువ మొక్క. ఇది ఎట్లా పువ్వులు వస్తాయా? పువ్వేం రాదు, దీనికి ఇట్లా బుడిపిల్లాగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చి ఆ బుడిపికి మనకి ఆ ఇంగువ తయారవుతుంది, అవి కోసుకోవాలి. ఇక్కడ చూడు అసలు ఈ జామ మొక్క చూసావా ఎంత ఉందో, ఇది చూడు ఇగో చిన్నదే ఉంది. దానికి కాయలు చూడు పాప, అవును అది ఎంత బరువు మోస్తుందో మనకి చిన్న మొక్క. మొక్కలు అలా తగ్గించాలి. వేసారు ధనియాలు, మెంతులు వచ్చాయి చూడు, మెంతులు విత్తనాలు వేసాను, అవి వస్తున్నాయి చూడు చక్కగా. అవును, మెంతులు వేసేసా. తర్వాత కాకరకాయ కనపడిద్దా? కనిపించింది, అది అక్కడ ఒకటి కాకరకాయ, ఇక్కడ ఇక్కడ బోల్డ్ ఉన్నాయి, పైకి ఎక్కితే అందుతాయి మనకి. అవును, ఆల్రెడీ ఒకటి కోసుకున్నాం మేము, పచ్చడి చేసుకున్నాం, ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కోసుకుని. ఇదేమో పెన్నాడ వంకాయ, ఇది పెన్నాడ, ఇదిగో ఇది పెన్నాడ వంకాయ అంటారు దీన్ని. ఈ కలర్ ఇలా ఉంటది పెన్నాడ వంకాయ. ఇది పెన్నాడ, ఇదేమో కోసేసాను. ఇదేమో బజ్జీ వంకాయ అమ్మ, ఇదిగో బజ్జీ వంకాయ ఎంత ఉంది చూసావా, చాలా వచ్చిందా. ఇది బజ్జీ వంకాయ, దీనికి ఇంకా పిందెలు ఉన్నాయి చూడు. అవును, పిందెలు వచ్చాయి. ఇదిగో ఇదొక దోసకాయ, ఇది పురుగు కొడుతుందని ఇట్లా కట్టేసాను, కట్టి పెట్టాను, ఎందుకంటే పురుగులు కొట్టేస్తున్నాయి. ఇగో ఇదేమో లాంగ్ బీన్స్, పక్కన వేలాడుతుంది. ఇగో కింద అదిగో పెద్దది, అది అది లాంగ్ బీన్స్. అది బీరకాయలు కనిపించాయా? అక్కడే ఉంది, ఇక్కడ రెండు, పెద్దది ఒకటి, అది ఇదేమో చిత్తాడ బీర, దీని పేరు చిత్తాడ బీర అంటారు. తర్వాత అదేమో లాంగ్ చూడు బీర, అక్కడ ఒకటి చూడు బ్యాగ్ కట్టేసాను, పురుగులు కొడతాయని అది కూడా కట్టాను. అసలు నాకు ఈ పురుగులతో పెద్ద బాధ అయిపోయింది. అన్నిటికీ నెట్లు కట్టుకొని అవి కట్టుకొని. అంటే టెర్రస్ గార్డెన్ అంటే ఏదో 4-5 రకాల మొక్కలు ఉంటాయి, మేము ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, అస్సలు ఊహించలేదు మేడం. ఒక దగ్గర 800 రకాల మొక్కలు చూసాము. నిజంగా మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత టైం స్పెండ్ చేశారు మాతో పాటు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ తల్లి మహాలక్ష్మి. నీకు కూడా పాప నువ్వు ఎన్ని రోజుల నుంచో అడుగుతున్నావు, నాకేమో కుదరటం లేదమ్మా. చాలా మంది అడుగుతునేసరికి నాకు టైం ఇవ్వడానికి మీకు కుదరక పాపం లేట్ గా ఇచ్చినందుకు నేనే చాలా ఫీల్ అయిపోతున్నాను. సో కాకపోతే ఏంటంటే మా గార్డెన్ కి వచ్చి మీరు చూసి చక్కగా వీడియో తీసుకుని ఇంకొక 10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని నా కోరిక. అంతే. నా వీడియోలు నేను ఎందుకు ఇస్తున్నానని అడగొచ్చు, ఇంతమందికి ఎందుకు ఇస్తున్నారని. ఏమో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క ఛానల్ చూస్తారు కాబట్టి ఏ ఛానల్ చూస్తే కూడా అయ్యో ఈ మొక్క ఇంత బాగా పెంచుతున్నారు కదా, మనం కూడా పెంచాలి, ఇన్స్పైర్ అవుతారన్న ఆశతోటే నేను వీడియోస్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.